హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మిరపకాయ బజ్జీలు చేసుకుంటాం. వేడి మిరపకాయ బజ్జీలు చేసుకోబోతున్నాం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటనైతే గట్టిగా కొట్టండి. వీడియోలోకి వెళ్దాం నా ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేయాలి. పెద్ద ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవి తీస్తే కారం ఉండవు, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా అయిపోలేదా? ఇప్పుడు ఇందులో చీరి ఇందులో ఇవి తీసేసిన తర్వాత ఉప్పు, చింతపండు కలిపి ముందుగా రెడీ పెట్టుకున్నా. వీటిని ఇందులో పెట్టుకుంటే కారం రాదు, పుల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా రబ్ చేయాలి మొత్తం. పిల్లలకు కారం రాదు. చేసుకుంటారు, కామెంట్ రూపంలో పెట్టండి. చింతపండు పెట్టుకున్నామా? బాగుంటాయి కదా నాన్న, టేస్ట్ పుల్లగా టేస్ట్ బాగా వస్తాయి అని పెట్టుకుంటాం. ఇవి తీస్తేనే కారం ఉండేది. అప్పుడు మిర్చితో పాటు మిర్చి పక్కకు పెట్టడం అవసరం లేదు. వీటిని పక్కకు పెట్టుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర నలవాలి, నలిస్తే అల్లం, రుచికి సరిపడా ఉప్పు, సరిపడా కారం. వీటిని మంచిగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా, అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇందులో వాటర్ కొన్ని పోసుకోవాలి. ఇందులో ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా. రెడీ చేసుకున్న పిండి, రెడీ చేసుకున్న మిర్చి కాలు ఫస్ట్ చూసుకోవాలి. రావాలి హీట్. ఈ పిండిలో ఇలా ముంచుకొని ఇలా ఇట్లా మంచిగా ఇట్లా మిర్చిని మొత్తం పిండి అంటేలాగా ఉంచుకొని ఇందులో వేసేయడమే, అంతే ఈజీ.
మిర్చి బజ్జీ అందరూ చేసుకుంటారు, కానీ నా స్టైల్లో చేసేవాళ్ళు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. బజ్జీలు అయిపోయినాయా? రెడీ రెడీ అయినాయి. మరి మేము టేస్ట్ చేయాలి ఒకటి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఎలా ఉన్నాయో చెప్పు. ఈ రోజు అయితే మా వైఫ్ వేడి వేడి బజ్జీలు వేసింది. ఈ బజ్జీలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు. ఎలా ఉన్నాయి? బాగున్నాయి, సూపర్. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. ముందుగా ఆనియన్స్ ఇందులో వేసుకొని మిక్స్ చేయాలి, కలుపుకోవాలి. అలా పెట్టుకొని తీసుకోకూడదు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట మాత్రం గట్టిగా కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలా మిర్చి బజ్జీ పైన నిమ్మకాయ పిండుకొని తింటే అలా అలా సూపర్, బాగుంది. మిరపకాయ బజ్జీలు అయితే బాగున్నాయి. ఈ చిన్న వీడియో అయినా కూడా మిర్చిలు మాత్రం బాగున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్.